ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. దిరి పున్నమి అఖండ జ్యోతి ప్రజ్వలన భక్త ప్రహ్లాదుడి కోసం ఉగ్ర రూపాన్ని వేడి శాంతిమూర్తిగా కొలువైన పుణ్యక్షేత్రం మన కదిరి. ఈ రోజు కదిరి పట్టణం అంతా గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. దానికి కారణమేంటో తెలుసా? మన కదిరి పున్నమి సందర్భంగా జరిగిన అఖండ జ్యోతి ప్రజ్వలన. శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. స్వామివారు మొదటగా పాదం మోపిన ఈ స్తోత్రాద్రి కదిరికొండ ఎంతో మహిమగలది. కా అంటే స్వామివారి పాదం, అద్రి అంటే పర్వతం. అందుకే ఆ క్షేత్రానికి కాద్రీపురం అనే పేరు వచ్చింది. ఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రధాన ఘట్టం అఖండ జ్యోతి. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైనది బ్రహ్మగరుడ సేవ. ఈ రోజే భక్తులందరూ ఎంతో భక్తితో కదిరి పున్నమి జరుపుకుంటారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు కదిరి కొండపై అఖండ జ్యోతిని వెలిగించారు. జయ జయ సింహ జయ నరసింహ శ్రీమాత్ కాద్రి లక్ష్మీ రమణ గోవింద అంటూ భక్తుల గోవింద నామస్మరణల మధ్య కదిరికొండ వెలిగిపోయింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. లక్ష్మీరమణ గోవింద భక్త ప్రహ్లాద వరద గోవింద ఆంజనేయ స్వామి వరద గోవింద జయ జయ సింహ అనిపిస్తుందనా? జయ జయ సింహ జయ నరసింహ 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 గోవింద 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 జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీవారు కాటమ్మరాయుడుగా కొండల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి కదిరికొండ అనగా స్తోత్రాద్రి. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మగరుడ సేవ రోజున కదిరి కొండపైన అఖండ జ్యోతి వెలిగించాలని శ్రీ కాద్రి నృసింహ సేవా సమితి సభ్యులు మరియు శ్రీవారి భక్తులంతా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కదిరికొండ పైన సాయంత్రం 7:45 సమయంలో శ్రీవారి అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. శ్రీవారి భక్తులంతా ఆ జ్యోతిని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు అవుతారని కాద్రి నృసింహ సేవ చరిత్రను తెలియజేసుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ.